వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి జగ్గారెడ్డి గారు తను స్థాయిని మర్చిపోయి ఒక పిచ్చోడి లాగా ఈరోజు తన ప్రవర్తన చూస్తా ఉన్నాం. రాష్ట్ర పోరాటంలో అంటే రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసి అన్ని వర్గాల ప్రజల కోసం పోరాడిన వ్యక్తి, గొప్ప వ్యక్తి మా గౌరవ ఎంపీ ఈటెల రాజేందర్ గారు. ఆయనపై గతంలో కూడా నెల రోజుల క్రితం ఇట్లానే వ్యాఖ్యలు చేయడం, మళ్ళా నిన్న కాళేశ్వరం ఏదైతే కమిషన్ దగ్గరికి పోయి వచ్చిన తర్వాత మా ఈటెల రాజేందర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఉన్న వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేసిండు. ఆయన చెప్పినా కూడా అంటే ఆయన ఒక ఆర్థిక మంత్రిగా ఉన్నంత మాత్రాన దానికేదో ఈయన తప్పు చేసినట్టు రేవంత్ రెడ్డి గారు గత ఎంపీగా ఎలక్ట్ అయిన తర్వాత మా ఈటెల రాజేందర్ గారు ప్రతి విషయంపై, ప్రతి కింది స్థాయి బస్తీ నుంచి ఈ రోజు సిటీ ప్రతి అంశాలపై పోరాడుతున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్స్ ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాడు, మేల్కొల్పే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి గారు ఈటెల రాజేందర్ గారిని దిగదార్చే విధంగా మాటలు మాట్లాడమని ఒక బ్రోకర్ లాగా జగ్గారెడ్డిని పెట్టుకుని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. అయ్యా జగ్గారెడ్డి గారు, మీరు సూర్యుని మీద ఉమ్మితే ఎట్లయితే పడుతుంది మళ్ళా వచ్చి మన మీద పడుతుందో అట్లా నీ పరిస్థితి కూడా అలానే ఉంది. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు గతంలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై దాదాపుగా అన్ని అంశాలపై 12 బిల్లులు హైకోర్టులో వేసిండు. ఒక్క దాని మీద కూడా తన ముఖ్యమంత్రి అయిన తర్వాత దాని మీద ఎంక్వైరీ చేయడం కానీ, దాని మీద మాట్లాడడం కానీ చేయలేదు. రింగ్ రోడ్డు కేటీఆర్ అమ్ముకున్నాడు, 7,000 కోట్లు, 78,000 కోట్లు వస్తుందని చెప్పిన ముఖ్యమంత్రి ఈ రోజు ముఖ్యమంత్రి అయితే అది మర్చిపోయిండు. 111 జీవో మీద ఆయన పోరాటం చేసిండు, డ్రోన్లు తిప్పిండు, ఇవన్నీ అట్లా చెప్పుకుంటూ పోతే ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో పోరాటం చేసిన ఒక్క అంశంపై కూడా ఈ రోజు వరకు నిజ నిర్ధారణ చేయలేదు, ఏది కూడా శిక్ష పడే విధంగా ప్రయత్నం కూడా చేయలేదు. కానీ ఇటువంటి బ్రోకర్లను పెట్టుకుని, ఇటువంటి చిల్లరగాలను పెట్టుకుని ఒక గొప్ప వ్యక్తిని ఈరోజు ఈటెల రాజేందర్ గారు అంటేనే అన్ని వర్గాల ప్రజల కోసం తన పోరాటంగా పేద ప్రజల కోసం పోరాటం చేస్తున్న వ్యక్తిని నువ్వు ఇలా మాట్లాడడం అయితే నీ దిగజారుడు ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తా ఉన్నాం, మీరు ఏదైతే ప్రశ్నిస్తున్నారని చెప్పి ఏదైతే రాజేందర్ గారిని టార్గెట్ చేసి మాట్లాడడం వల్ల మీరు ఇంకా దిగజారిపోతున్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా చీకొడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే నీ దమ్ముంటే ఎలక్షన్స్ పోయి ఎలక్షన్స్ పెడితే నీకు నీ విలువ ఏంది, నీ కాంగ్రెస్ పార్టీ ఏంది, నీ ముఖ్యమంత్రి స్థాయి ఏంది తెలుస్తుంది. కాబట్టి జగ్గారెడ్డి గారు మీరు ఇప్పుడు బయటకు వెళ్లి మాట్లాడే ప్రయత్నం మళ్ళొకసారి అంటే ఇప్పటికే చేస్తున్నారు. మా కార్యకర్తలు కానీ, బీజేపీ పార్టీ కానీ, మేము పార్టీ ద్వారా చెప్తా ఉన్నాం, మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లయితే తగిన బుద్ధి చెప్పి మీకు రోడ్లపై తిరిగి చెప్పుల దండలేసే ప్రయత్నం అయితే ప్రజలే చేస్తారు, మేము కాదు, ప్రజలే చేసే ప్రయత్నం కూడా చేస్తారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.